వంశపారోధి చౌరమా గురుకుల సరసీ రాజహంసమా జై భవ విజయీ భవ. నాటకాల్లో వేషాలు వేయటం అంటే ఇష్టమైన ఎన్టీఆర్ ఓసారి ఓ నాటకంలో ఆడవేషం వేయాల్సొచ్చింది. దీంతో ఆ పాత్ర కోసం తనకున్న మీసాలను తీయమని చెప్పగా ఎన్టీఆర్ ససేమిరా అని చెప్పి ఆ నాటకంలో తన మీసాలు కనపడకుండా ఎలాగో మేనేజ్ చేసి నాటకాన్ని పూర్తి చేశారట. ఇలా మీసాలతో ఆయన నటించినందుకు గాను ఆయనకు మీసాల నాగమ్మ అనే పేరును తగిలించారు తోటి స్నేహితులు. ఆయనకున్న పట్టుదల మరెవరికీ లేదనటంలో అతిశయోక్తి లేదేమో. ఎన్టీఆర్కి చిన్నప్పటి నుంచి నాటకరంగంపై మక్కువ ఎక్కువగానే ఉండేది. అందుకే ఆయన గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చదివేటప్పుడు కూడా ఎన్నో నాటకాలు వేసేవారు. ఈ సమయంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించిన కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం తదితరులతో ఎన్నో అద్భుత నాటకాలలో నటించారు. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు కూడా. అందుకే ఓసారి సుభాష్ చంద్రబోస్ విజయవాడ వచ్చినప్పుడు చంద్రబోస్ చిత్రాన్ని గీసి ఆయనకు బహుమతిగా ఎన్టీఆర్ బహుకరించారట. చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతమును కురియజేయుమా మనసు కరుగదా మహిమ దూపవాది నపాలనము చేయవే శివశంకరి శివానందలహరి శివశంకరి. నాటకరంగం నుండి చిత్ర పరిశ్రమలో ఉన్నత శిఖరాలకు ఎగబాకిన ఆయన కెరటాలు తారా జువ్వలా దూసుకుపోయాయి. ఆయన పట్టువదలని విక్రమార్కుడు. అందుకే ఆయనకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంను మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష ద్వారా సంపాదించిన ఆ ఉద్యోగంలో 3 వారాల కంటే ఎక్కువ కాలం పనిచేయలేదు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దతరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు. ఇప్పుడే చెబుతాయను కోపులమా, ఇప్పుడే చెబుతాయను కోపులెమ్మ. భిసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. ఎన్టీఆర్ విద్యాభ్యాసం సమయంలోనే వారికి ఉన్న ఆస్తి హరించుకుపోవడంతో ఎన్నో పనులు చేసేవారట. దీంతో పాటు కిరాణా కొట్టు, పాల వ్యాపారం, ఆపై ప్రింటింగ్ ప్రెస్లను కూడా నడిపేవారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మాత్రం అప్పు చేసేవారు కాదట. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న ఆయనకు తరువాత గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా దానిని వదులుకొని చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురుచూశారు. రామంతము బలపతికి నీమంతుడనగు పతిను, రామంతము బలపతికి నీమంతుడనగు పతిను. సతిపతి కోరే బలమై కథమతమాయను బతుకే